ఈరోజు మాకు ఎట్లంటే ఒక పేదవాడు ఈరోజు ఆరోగ్యశ్రీలో పొందాలంటే కాకపోయింది. పోతేనే ప్రతి ఒక్క హాస్పిటల్లో టార్గెట్ హాస్పిటల్లో డబ్బులు అడిగేవాళ్ళు. ఈరోజు జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేద కుటుంబంలోనూ ఈరోజు హార్ట్ ఆపరేషన్ అయితేనేమి, కుటుంబ ఆపరేషన్ అయితేనేమి, ఏ ఆపరేషన్ అయినా ఫ్రీగా జరుగుతుంది. ప్రతిరోజు కుటుంబానికి 225 రోజులు మేము హాస్పిటల్లో అడ్మిట్ అయినామనుకో, నా భార్య అనిపోయింది, 225 రూపాయలు మాకే వస్తుంది బయటికి. ఈ వద్దు, నేను నా భార్యకి ఆపరేషన్ అయింది బతలపల్లి హాస్పిటల్లో అయింది. ఈరోజు మేము 7 రోజులు ఉన్నాం హాస్పిటల్లో, మాకే 4000 చిల్లర మాకే వచ్చింది అమౌంట్. ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నామంటే ఆ జగన్నే మనకే. ప్లస్ నెక్స్ట్ అనంతపురం నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. కానీ ఆయన కూడా ప్రేరణరెడ్డి కానీ విశ్వేశ్వరరెడ్డి కానీ మంచి నెట్వర్క్తో బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు 151 నియోజకవర్గంలో సీట్లు వచ్చినాయి మనకి. కానీ ఈరోజు 170 సీట్లు జగన్ గెలుస్తాడని మేము అభిమానిస్తున్నాం. ఓకే, మరి గెలిపించుకుంటారా జగన్? బ్రహ్మాండంగా గెలిపించుకున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉంటున్నామంటే ఈరోజు వేలు జనంలో ఈరోజు లెక్కేసుకోండి. ఈరోజు ఎంత ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ కులాల్లో కూడా ప్రతి ఒక్కరికే ప్రతి కుటుంబానికి లబ్ధం పొందినారు. ఇది కానీ ఇప్పుడు పరిపాలన ఉండేది, ఈరోజు జగన్ పరిపాలన ప్రతి కుటుంబంలో లబ్ధం పొందుతుంటారు. ఇంకా జగన్ ఈరోజు మాకు మంచి శుభార్త చెప్తున్నాడు రైతులకి. ఇప్పుడు నాకు 50 ఎకరాల భూమి ఉందనుకో, ప్రతి కుటుంబంలోన ఎంతో కొంత 1 లక్ష కానీ 1,50,000 కానీ 2 లక్షలు కానీ 1 లక్ష కానీ ఏదో మాకు రెన్యువల్గా చెప్తున్నాం మాకు జగన్. ఈరోజు చాలా బ్రహ్మాండంగా మాకు అనంతపురం రాప్తాడు మండలంలో జగన్ వచ్చిన దానికి ఎంతో సంతోషంగా మేము వెలుగు మండలం నుంచి మేము 20 బస్సులు వచ్చినాం. 20 బస్సుల నుంచి వచ్చినాం. ఎంత మెజారిటీతో గెలుస్తారన్న మరి మీ ఎమ్మెల్యే? మేము ఏమనుకున్నామంటే ఈరోజు 175 సీట్లకు 175 మెజార్టీతో గెలుస్తాడు మేము